నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి. రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము. మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి ఈ యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడున్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th సింహరాశి లేదా సింహ లగ్నం వాళ్ళకి లక్ష్మీ యోగం అనేది ఎలా ఉంటుంది? లక్ష్మీ యోగం కలగాలంటే ఏం చేయాలి? లక్ష్మీ యోగం అనేది కలగదు, ఆల్రెడీ ఉంటుంది, జాతకంలో ఉంటుంది. మనం పరిహారాలు చేయగలం అంతే. సో ఇది సింహ లగ్నంకి మనకి సెకండ్ లార్డ్ ఏమో మనకి బుధుడయ్యాడు. అలాగే మనకి లక్కీలీ 11th లార్డ్ కూడా బుధుడయ్యాడు. అవునండి. సెకండ్ అండ్ 11th చాలా అదృష్టవంతులు యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో సెకండ్ అండ్ 11th లార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలి ఒకటి. ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ కాలంలో మనకు కావాల్సింది అదే కదా. ఇవి రెండు ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి వీళ్ళు బాగా సంపాదిస్తారు అని చెప్పగలం. ఎప్పుడు కండిషన్ వల్ల అంటే ఏంటి,
సింపుల్. సెకండ్ హౌస్లోనే ఉంటే ఎగ్జాల్టేషన్, సెకండ్ అండ్ 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉంటే అసలు ఏం ఆలోచించలేము మనం, అంత వస్తుంది సంపద. మనం ఆకాశం మనం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది మనకి తెలియదు, అలా అంత ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళకి ఇంకో అదృష్టం ఏంటంటే 9th లార్డ్. 9th లార్డ్ ఎవరు ఇక్కడ? మార్స్ అయ్యారు. మార్స్ లేకపోతే 10th లార్డ్ శుక్రుడైనా సరే ఎగ్జాల్టేషన్లో ఉంటే అనుకుందాం కాసేపు, ఏమవుతుంది ఇక్కడ 6th పడుతుంది, 8th పడుతుంది. సో అంత ఉండదు. సో నెగిటివ్ ఆస్పెక్ట్ అనమాట. కానీ పరివర్తన యోగం ఉంది అనుకుందాం 9th and 10th లో. అంటే ఏంటంటే మార్స్ ఏమో శుక్రుడి ఇంట్లో ఉండి, శుక్రుడేమో మార్స్ ఇంట్లో ఉండడం అనేది జరిగింది అంటే మాత్రం అది పరివర్తన యోగం. ఆ యోగం ఉన్నా కూడా లక్ష్మీ యోగం ఉన్నట్టు లెక్క. ఎందుకంటే 9th లార్డ్ తోటి 10th లార్డ్ అంటే కర్మకారక్ కూడా ఉన్నాడు అందులో. సో తప్పక వీళ్ళ కెరియర్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, చిన్నగా మొదలెట్టిన వాళ్ళు CEO అవుతున్నారు కంపెనీస్కి. అలాంటి యోగం అనేది అది కూడా లక్ష్మీ యోగమే. డెఫినెట్లీ. సో 9th లార్డ్ ఎప్పుడు ఎక్కడైనా ఇండికేషన్ ఉంటే, లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండి ఇండికేషన్ ఉంటే మాత్రం తప్పక చాలా బాగుంటుంది వీళ్ళకి చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడు శుక్రుడు గురుడు చెప్తున్నాను, ఇక్కడ శుక్రుడు చెప్పాను. గురుడు ఏంటంటే ఎగ్జాల్టేషన్ మనకి 12వ ఇంట్లో అవుతుంది. సో వీళ్ళకి డబ్బు ఉన్నా అంటే పుట్టినప్పుడు డబ్బు ఉంటుంది, వీళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం అయి ఉంటుంది. అంటే సంపద ఉన్న కుటుంబం, ప్రామినెంట్ కుటుంబంలో పుట్టినా కూడా లాసెస్ అనేవి తప్పవు అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే కండిషన్స్. కానీ ఇవన్నీ మనం జనరల్గా మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ వ్యక్తిగత జాతకం చూసుకుంటే కానీ మనం కరెక్ట్గా పరిశీలించి ఎంత మోతాదులో ఉంది అని చెప్పలేము అన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అంటే 10th లార్డ్ ఇంకేం కావాలి అసలు? ఎగ్జాల్టేషన్ ఉన్నా, ఎగ్జాల్టేషన్ వద్దు యాక్చువల్ గా వీళ్ళకి 10th హౌస్లో ఓన్ హౌస్లో ఉంటే. అలాగే ఇక్కడ కూడా ఈవెన్ ఇన్ 3rd హౌస్లో ఉన్న క్రియేటివ్ ఫోర్సెస్ అనేవి ముందుకు వస్తాయి అన్నమాట. సో వీళ్ళకు కూడా మేజర్ ప్లానెట్స్ ప్లేలో ఉన్నాయి కనుక వీళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా బెస్ట్ బెనిఫిట్ ఈ లగ్నం వాళ్ళకి మనకి కుజుడే అవుతాడు. ఎందుకంటే 4th లార్డ్ అండ్ 9th లార్డ్. సో ఆయన ఎగ్జాల్టేషన్ కాకుండా ఓన్ హౌస్లో ఉన్నా కూడా మనకి తప్పక చాలా బాగుంటుంది, లక్ష్మీ యోగాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళకి పరిహారం కింద చూసాము అంటే తప్పక దుర్గాదేవికి చేసుకోవడం అనేది మంచిది. అసలు సింహాసన యోగం కూడా అంటూ ఉంటాం. లక్ష్మీ యోగం అంటే ఏంటి? ప్రామినెన్స్ రావడం, ఫేమస్ అవడం. అంటే సింహం ఆసనం అంటే కూర్చోవడం, ఆ కూర్చోవడం వాళ్ళ అన్నీ ఉంటాయి అనమాట అలాంటివి. మార్స్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉంటే ఈ జాతకులకి ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నవగ్రహాలకి చేయడము, సన్కి చేయడము, అలాగే ఏంటంటే మంగళవారం దుర్గాదేవికి ఆరాధన చేయించడం చాలా మంచిది. ఎస్పెషల్లీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే నేను మార్స్ చెప్తున్నాను కదా కుజుడిది, సో ఇంకా బాగుంటుంది, తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. బ్యూటిఫుల్ అండి. చాలా అదృష్ట జాతకులు అని చెప్పుకోవచ్చు సింహ లగ్నం వాళ్ళు లేదా సింహరాశి వాళ్ళు అని చెప్తున్నారు. దట్స్ సో గుడ్ టు హియర్ దట్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి లేదా కన్యా లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.